టోటల్ ఈ 75 నిమ్మకాయలు. ఈ నాకాయ చూపు टोटल पहले इंग्रेडिएंट्स सब दिखा दो. 75 నిమ్మకాయలు. తర్వాత 75 నిమ్మకాయలల్లో నేను ఒక 3 తీసుకున్నా ఇంట్లో కోసానికి. తర్వాత పతిమై ఒక 15 నిమ్మకాయలు బాకీ అన్నీ కోసేసిన. ఒక 15 పులుసు తీసి నిమ్మకాయ వేసేసిన. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఎక్కువ వేస్తలే, ఆల్రెడీ నా కారంలో ఉప్పు ఉన్నది. అందుకోసానికి మళ్ళీ అది ఇది ఎక్కువ అవుతుందో ఏమో భయం అవుతుంది, కొంచెం వేస్తుంది. తర్వాత పసుపు ఎక్కువ వేస్తలే, పసుపు వేసినాను. తర్వాత ఇంకా ఎల్లిపాయ ముద్ద వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి ఎల్లిపాయ ముద్ద ఇంకా ఇట్లా బాగుంటుంది, ఇది వేసుకోవాలి. తర్వాత ఇది పచ్చి ఎల్లిపాయలు. కొంతమందికి బుక్కకు ఎల్లిపాయలు తినాలనిపిస్తుంది. ఈ ఎల్లిపాయ పచ్చి నూరింది వేసిన, కచ్చపచ్చ నూరింది. తర్వాత ఇది కూడా వేసినాను ఎల్లిపాయలు. తర్వాత ఇలా జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి. ఇది దాదాపు మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవాలంటే, ఎక్కువ టూ మచ్గా వేసుకుంటే మాత్రం టేస్ట్ పోతుంది. మళ్ళీ ఏమన్నా పచ్చడి పెట్టుకుంటే మిగిలితే వేసుకోవచ్చు. అందాద ఒక 4 చెంచాలు, 5 చెంచాలు 6 చెంచాలు వేసిన అనుకోరాదు. తర్వాత ఇట్లా కలుపుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ అవుతున్నాయి. ఎమ్మట కోసేసి చేతితో చెయ్యి పెడితే బాగుండదు. ఎందుకంటే కొంతమంది పెడుతుర్రు చెయ్యి, కానీ నాకైతే ఏమి నచ్చదు. అట్లా చెయ్యి పెడితే ఖరాబ్ అవుతుంది. తర్వాత ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాక బాగా అవుతుంది. కొంతమంది ఇట్లా నిమ్మకాయలు ఏం చేస్తారంటే ఊరి పెడతారు. ఒక వారం 10 రోజుల వరకు పోసేసి పసుపు వేసేసి ఇట్లా పెడతారు. కానీ నాకు అట్లా ఏమనిపించలే, ఎమ్మటే పెట్టేసినాను. ఎమ్మటే పెట్టేసి మనం ఊరబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చడి కూడా ఎక్కువ ఇది మెత్తగా కాదు, కరకరలాడినట్టు ఉంటుంది. అందుకోసానికి ఇదే ఇట్లా కలిపేసినాము, అయిపోయింది. దాని తర్వాత కారం ఏం చేయాలంటే, ఇది 1 కిలోకి ఎక్కువ వేయాలి కొంచెం. ఎందుకంటే నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయి కదా. కేజీకి నిమ్మకాయలు దాదాపు మా అంటే 30 కాయలు వస్తాయి అనుకుంటున్నాను. నేను 2 కేజీలన్నీ అంటున్నాను. అది అందుకోసానికి साल है मम्मी, हम लोग रोने का सोच रही है तू. ये जो है ना खट्टा है. स्मेल सूंघ रही है का? मिलाएंगे तो और अच्छा है. अरे हाय मैं मर जाऊंगा. It is looking very delicious, guys. ఇట్లా కలుపుకోవాలి. मेरे को दिखा, YouTube पे डालना लिया. मेरी मम्मी ने ना बिरयानी बनाया, उसको ज़रा कोई बताओ ऑनलाइन बिजनेस या फिर कुछ शुरू करने के लिए. इतना सही बनाया ना, सुपर, एकदम सुपर. బిర్యానీ ఒక్క పచ్చడి కాదు, మామిడికాయ పచ్చడి, పిచ్చి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పండ్ల పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, తర్వాత అది ఉసిరికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, అన్ని పచ్చళ్ళు దేవుని దయవల్ల అన్నీ నేర్చుకో. చూడండి, నేను పెడుతూనే ఉండాలి, మీరు చూస్తూనే ఉండాలి. ఓకేనా? చూస్తూనే ఉండాలి, చేసుకొని తింటూనే ఉండాలి. ఇదంతా ఇప్పుడు మంచిగా కలిపేసినాం.
ఇంకా కొంచెం నాకు జస్ట్ చూడ కల్తైతే ఇది నూనె పావు కిలోకి ఎక్కువ వేసిన అరకిలోకి తక్కువ ఉంటుంది. ఇది చాలకుంటే మళ్ళీ నూనె కూడా కాగబెట్టి పోసుకోవచ్చు. చాలకుంటే ఎక్కువైతే బాగుండదని నేను తక్కువనే పోసినాను. ఎండుమిర్చి 4-5, తర్వాత ఎల్లిపాయ ముద్ద ఇంట్లో సగం వేసినాను కదా, ఇంట్లో ఎల్లిపాయ ముద్ద వేసిన, ఇంట్లో ఎల్లిపాయలు కచ్చే వేసినాను కదా పచ్చి, మళ్ళీ ఇంట్లో కూడా సగం ఇంట్లోకాయ వేసినాను. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియా అది ఆవాలు, 1 టీ స్పూన్ అర టీ స్పూన్ మెంతులు వేసేసి తాలింపుకి. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఇది ఇంట్లో కలుపుకోవాలి. కలుపుకొని అది కుక్కర్లో అండి స్టీల్ దాంట్లో పెడతా. జ్యోతి కుక్కర్లో పెడతా. స్టీల్ పాత్రలో ఇల్లు పెట్టినాం అనుకో, ఇది అల్యూమినియం కాబట్టి గిన్నె ఖరాబ్ అవుతుంది. కుక్కర్ ఉందిగా స్టీల్ కుక్కర్, वो लेके आकर पोंछ के दे मेरे को, उसमें शिफ्ट कर. इसमें डाल, ये डाल. नहीं तेल डालूंगी, కొంచెం సన్నగా కావాలి. ఇది నాకు చూస్తా ఇప్పుడు ఇదే కమ్మట అసలు దేవతల్ని స్తోత్రం. ఇంకా రేపైతే నూనె పైకి వస్తుంది, కమ్మగా ఉంటుంది పచ్చడి. गाइस बहुत अच्छा स्मेल आ रहा है यार, తినాలనిపిస్తుంది. నిమ్మకాయ పచ్చడి తినాలనుకున్న వాళ్ళు ఎండాకాలం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలి, చలికాలం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలి, ఎండాకాలం తినాలి. ఎందుకంటే చలికాలం పెట్టిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి ఏమో ఎండాకాలం పెట్టుకుంటారు, నిమ్మకాయ పచ్చడి చలికాలం పెట్టుకుంటారు. కాబట్టి నిమ్మకాయ పచ్చడి చలికాలం పెట్టుకొని ఒక 2 నెల ఈ చలికాలం అయిపోయేవరకల్లా, అప్పటి వరకల్లా ఎండాకాలం అయ్యేకల్లా మంచిగా మాగుతుంది. ఇంకా అప్పుడు తింటేందుకు బాగుంటుంది. ఎండాకాలం చలవ కూడా బాడీకి చాలా మంచిదండి. మీరు కూడా పెట్టుకొని బాగుంటుంది. అక్కడ తెల్ల నూనె తీసుకురావాలి.